చూడ్డానికి కలర్‌ఫుల్‌గా ఉంది. చూడ్డానికి హైజీనిక్‌గా ఉందని ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది తింటే ఏ విధమైన రోగాలు వస్తాయో ఒకసారి ఊహించుకోండి. అంటే ఫ్యూచర్‌లో రాను రాను ఒక మనిషికి సాధారణంగా క్యాన్సర్ అనేది ఒక రోగంలా కాదు, ఒక అలవాటుగా మారుతుందేమో అని భయమైతుంది. ఎందుకంటే ఆహార అలవాట్లు ఆ విధంగా మారుతున్నాయి. శ్రేష్టమైన మంచి ఆహారాన్ని తీసుకుంటే ఎవరికీ ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ. ఇంట్లో చేసుకొని తింటే మరి ఇంకా మంచిదని తెలంగాణ పోలీసు శాఖ వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం ఉప్పల్లోని ఒక బేకరీకి వెళ్దాం. ఆ బేకరీని చూడండి మీరు ఒకసారి. చూసారా? విపరీతంగా ఈ విధంగా ఆహారాన్ని కల్తీ చేస్తున్నారు. అదేవిధంగా సింథటిక్ కలర్స్ వాడుతున్నారు. అదేవిధంగా బీఫ్ ఫ్యాటో ఇంకా అనేక రకమైన ఆయిల్స్ని వాడుకొని వాళ్ళు కల్తీ చేసి జస్ట్ చూడ్డానికి కంటికి అందంగా కనిపిస్తే అదేదో హైజీనిక్గా ఉందని తినే ముందు ఒకసారి ఇది చూడండి మీరు. ఇది చూసిన తర్వాత మీరు తినాలి అంటే ట్రస్టెడ్ హోటల్స్కి వెళ్ళండి. ఇక్కడ హైజీనిక్గా ఉంటుంది. ప్రభుత్వం నుండి అన్ని పర్మిషన్స్ తీసుకున్న హోటళ్ళకి వెళ్తే బెటర్. ఎందుకంటే మనం కష్టపడుతుంది కడుపు నిండా తిని ఆరోగ్యంగా ఉండడానికి తప్ప మరి కడుపు నిండా రోగాన్ని పెంచుకోవడానికి కాదు. ఉప్పల్ పోలీస్ శాఖ వారు ఈ బేకరీలను సీజ్ చేశారు. మరి సింథటిక్ కలర్స్ వాడుతున్నారు, అదేవిధంగా బీఫ్ ఫ్యాట్ను వాడుతున్నారు. అది చూడండి ఎంత అపరిశుభ్రంగా ఉందో. ఎలుకలు తిరుగుతున్నాయి, జిల్ల పురుగులు తిరుగుతున్నాయి. ఈ విధంగా ఉండడం వల్ల పోలీస్ శాఖ వారు గుర్తించి ఆ బేకరీలను అయితే సీజ్ చేశారు. చూశారు కదా, ఈ విధమైన సింథటిక్ కలర్స్ని వాడుకొని ఈ బేకరీలో కానీ ఈ విధంగా చేస్తున్నారు. అంటే రద్దీగా ఉండే ప్రాంతంలో ఇది ఈ విధంగా జరుగుతుంది. అయితే ఇదే క్రమంలో మనం అందరం దాదాపుగా ప్రయాణాలు చేస్తూనే ఉంటాం. ఈ ప్రయాణాలు రోజు రోజుకి కొత్తగా అప్డేట్ అవుతున్నాయనే చెప్పుకోవచ్చు. గత కొన్నేళ్ల నుండి వందే భారత్ ట్రైన్ అనేది రన్ అవుతూనే ఉంది. ఈ ట్రైను భారతదేశంలోనే నెంబర్ 1గా సాగుతుంది. అయితే ఇప్పుడు వందే భారత్ గురించి ఎందుకు వచ్చిందని తెలుసా? వందే భారత్లో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు వందే భారత్లోని ఆ ఫుడ్ అనేది టేస్ట్ చేయాలనుకుంటారు. అంటే ఒకవేళ మనం ఎక్కితే ఫుడ్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి అక్కడ. మన ఇష్టం అది, వాళ్ళు ప్రొవైడ్ చేయమంటే చేస్తారు. అయితే ఇప్పుడు ఆ ఫుడ్లో కూడా కల్తీ చేస్తున్నారు ఈ కల్తీ నా కొడుకులు. నిన్న అలా ఆ ట్రైన్లో మనుషులే కాదు, ఇప్పుడు ఎలుకలు కూడా ప్రయాణిస్తున్నాయి. ఒకసారి విజువల్లో చూడండి మీరు. ఏదైతే వందే భారత్లో ఆ ట్రైన్లో అక్కడ చపాతీ ప్రిపేర్ చేసే మనిషి వీక్ ఆఫ్ తీసుకుండేమో కానీ పాపం ఆ ఎలక పనెక్కింది ఆయన పని. చూసినా ఆయన లేడు, పాపం ప్రయాణికులకు ఫుడ్ పెట్టాలని ఆ ఎలక పోయి అక్కడ పిండి విసుకుతున్న విజువల్స్ చూడవచ్చు మీరు. సిగ్గుపోయేటట్టుంది బయట దేశ వాళ్ళు చూస్తే. మన దేశ పరిస్థితి ఈ విధంగా ఉందంటే దీనికి కారణాలు ఏమై ఉంటాయంటే ఎంతైనా బీజేపీ గవర్నమెంట్ ఉండడం వల్లే ఇది జరుగుతుందని కొంతమంది అంటే, ఎంత బీజేపీ గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినా పాటించని కొందరు ఫాల్తుగాలు ఉంటే గిట్లనే అవుతాయి. వందే భారత్ ట్రైన్లో ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు. ఆ ఫుడ్లో కూడా ఎలకలు వస్తాయి, రేపు పిల్లులు వస్తాయి, ఇంకా ఎల్లుండి ఆవులు ఎల్లుండి ఇంకేమేమి వస్తాయో ఒకసారి మీరే ఊహించుకోండి. అసలు ఈ ప్రభుత్వం పెట్టాల్సిన ఫుడ్డే ఇట్లా కల్తీ అయితే మరి సామాన్య ప్రజలు బయట తినే ఫుడ్ ఇంకే విధంగా కల్తీ అవుతుందో, ఏ రేంజ్లో కల్తీ అవుతుందో ఒకసారి మీరే ఊహించండి. సరే, ఇప్పుడు ఒకసారి ఎలక ముచ్చట పక్కకు పెడదాం. వందే భారత్లో ఒక ప్రయాణికుడు ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాడు. ఆ ఫుడ్లో కూడా చికెన్కి బదులుగా పురుగులు వచ్చినాయి. అంటే ఈ మధ్య పురుగుల బిర్యానీ కూడా చేస్తున్నారేమో అర్థం కాదు. అదే క్రమంలో సరే మరి ఫుడ్ అట్లుంది, డ్రింక్స్ ఉంటాయి కదా, కాఫీ, టీ. సాధారణంగా ఇండియాలో చాలామంది అయితే ఛాయ్ తాగుతూ ఉంటారు. ఈ ఛాయ్కి సంబంధించి వందే భారత్లో కూడా పొయ్యిలు ఏం లేవా, గ్యాసులు ఏం లేవా? అవేం లేవద్దు. రైల్వే అధికారులకు కరెంటు బిల్లు బాగా పెరిగిపోయిందా మరి ఏమైందో తెలుస్తలేదు కానీ వాటర్ హీటర్ పెట్టి టీలు ఎత్తులే. అంటే మరి ఇంత కల్తీ, ఇంత లో క్వాలిటీని ప్రజలకు ఎందుకు అందిస్తున్నారు? టికెట్ ధరలేమో విపరీతంగా పెరుగుతాయి. ఒకసారి వందే భారత్ టికెటే చూసుకోండి. నార్మల్గా హైదరాబాద్ నుంచి విజయవాడ పోవాలి అంటే దగ్గర దగ్గర 1500 నుండి 2000 వరకు టికెట్ ఉంటుంది. ఇంత ప్రైడ్ ఆఫ్ ఇండియా అని చెప్పుకునే ఈ ట్రైన్లు ఈ విధంగా ఉంటే, ఆ ట్రైన్లో వచ్చే సర్వీసులు ఈ విధంగా ఉంటాయి. మరి బీజేపీ గవర్నమెంట్ కూడా ఈ విధమైన టెక్నాలజీని తెచ్చి అధిక రేట్లను పెట్టి ఆ టికెట్స్ అనేది అమ్ముతుంది. ఆ టికెట్స్ ఇచ్చే బదులు నార్మల్గా ఉండే ప్యాసింజర్ ట్రైన్లకి ఒక 4 డబ్బాలు యాడ్ చేస్తే ఏమవ్వు. ఈ విధంగా ఆహారంలో కల్తీ, ఇంత నిర్లక్ష్యం రైల్వే అధికారులు ఏం చేస్తున్నారు? ఒక రకంగా చెప్పాలంటే ఏం బీక్తున్నారయ్యా మీరని దేశ యువత మొత్తం వీళ్ళని ప్రశ్నిస్తుందనే చెప్పుకోవచ్చు. నిన్నగాక మొన్న నీట్ లీకేజ్ విషయంలోనే ఒక రచ్చ చేసినారు విద్యార్థులు, ఈ జెన్జీ అనేది.
అదేవిధంగా ఇవన్నీ చూసుకుంటే జెన్జీ కంట్లో ఇవన్నీ పడితే మరి ఏ రేంజ్లో ఉరికించి కొడతారో ఒకసారి మీరు ఊహించుకోండి. అన్నంలో పురుగులు వస్తాయి, ఎలుకలు వస్తాయి, సింథటిక్ కలర్స్ వాడతారు, కల్తీ ఆయిల్స్ వాడతారు. ఈ విధంగా రోజు రోజుకి సమాజం పోతూ ఉంటే అక్కడ నష్టపోయేది ఎవరన్నా ఉన్నారంటే సామాన్య ప్రజలే. ఏముంది, ఒక 30 ఏళ్ళు దాటంగానే క్యాన్సర్ వస్తుంది. ఇంకా ఇలాంటి రోగాలు రోజుకు కొత్త రోగం. మనిషి కన్నా పేరు ఉంటుంది కానీ రోగానికి పేర్లు లేకుండా వస్తాయి. అట్లా ప్రాణ నష్టం పోయేదైతే సామాన్యులే, బడాబాబులు కాదు, కాంట్రాక్టులు కాదు. ఒకసారి ఆలోచించండి, బయట తినేటప్పుడు మనం విషం తింటున్నామా లేకపోతే ఆహారాన్ని తింటున్నామా ఒకసారి పరిశీలించి తెలుసుకోండి.